ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం గురుబ్రహ్మ గురువిష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సద్గురు గురుభ్యో నమః. ముందుగా మా గురుదేవులైనటువంటి పూజ్యపాదులు బ్రహ్మేలైన శ్రీ 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 అభేదానంద భారతి స్వాముల వారి దివ్య చరణాలకు నమస్కరిస్తూ, శ్రీ బ్రహ్మానంద ఆశ్రమము ఇక్కడ అనేక ఉత్కృష్టమైనటువంటి విశేషమైనటువంటి దైవాలు ఉన్నాయి. ఒకటి, ఈ ఊరి పేరు చెప్పిన వెంటనే నైనాలప్ప క్షేత్రానికి వెళ్తున్నారా అని అడిగారు. అవును అన్నాం. మరి అటువంటి నైనాలప్ప వారికి కూడా వారి దివ్య చరణాలకు నమస్కరిస్తూ, ఆశ్రమ దైవమైనటువంటి ఓంకారేశ్వర స్వామి శ్రీకృష్ణ పరమాత్మకు, ఇంకా ఉన్నటువంటి సకల దైవములకు కూడా నమస్కరిస్తూ, ఇంత దివ్యమైన భవ్యమైన ఉత్కృష్టమైన బ్రహ్మానంద ఆశ్రమ సంస్థాపకులైనటువంటి పూజ్యపాదులు పరమహంస పరివిరాజకాచార్యులు శ్రీ 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 చిదానందపురి స్వాముల వారి దివ్య చరణ కమలములకు అనన్య భక్తితో నమస్కరిస్తున్నాం. అదేవిధంగా ఆశ్రమ పీఠాధిపతులు, నేడు షష్ఠమ సభ సర్వసభాధ్యక్షులు పూజ్యపాదులు పరమహంస పరివిరాజకాచార్యులు శ్రీ 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 ఆత్మానందపురి స్వాముల వారి దివ్య చరణాలకు అనన్య భక్తితో నమస్కరిస్తూ, వేదికస్థ మహాత్ములైనటువంటివి, మరి వారు మాట్లాడిన తర్వాత ఎవరికి నిద్ర కూడా ఉండదు, నిద్రపోయే వాళ్ళు కూడా లైన్లో పడిపోతారు. కాబట్టి అటువంటి చక్కగా మీ అందరికీ ఉపదేశాన్ని ఇచ్చినటువంటి పూజ్యపాదులు, మరి రాజమండ్రిలో ఉన్నటువంటి పేరవరంలో గీతాశ్రమాధిపతులు శ్రీ 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 సత్యానందగిరి స్వాములు వారి దివ్య చరణాలకు నమస్కరిస్తూ, మరి ఈ ప్రక్కన ఉన్నటువంటి రామగోపాల జయగోపాలానంద స్వాములు వారికి కూడా నమస్కరిస్తూ, మరి మీ అందరి ఆత్మస్వరూపులైనటువంటి భక్తులందరి దివ్య చరణాలకి అనన్య భక్తితో నమస్కరిస్తూ, స్వామివారు అన్నారు, ఈరోజు అంటే ఈ 17వ వార్షికోత్సవంలో చివరి సభలు నిరంతరము జరుగుతుంటాయి. మరి ఈ సభలాగా ఉండాలి తప్ప పార్కులాగా ఉండకూడదు. అక్కడొకరు కూర్చోకూడదు. ప్రతిరోజు మహాత్ముల చేత చెప్పించుకోకూడదు. మనందరం కూడా గురువు గారి అడుగుజాడల్లో ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఒక పద్ధతి, మహిళలు మాతలు ఒకవైపు, పెద్దవాళ్ళు ఒకవైపు దగ్గర కూర్చుంటే దానిలో ఆనందం ఉంటుంది, చెప్పడానికి కూడా సులువుగా ఉంటుంది. అక్కడొకరు ఏదో కూర్చొని గోక్కొని, అక్కడెవరో కూర్చొని లాక్కొని అటువంటి చేయకండి ఇకపైనైనా సరే. ఎందుకంటే నేను ఇప్పటికీ కొన్ని వందల వేల ఆశ్రమాల్ని సందర్శించాను. వేలు, లక్షలని చెప్పలేను కానీ వేలాది ఆశ్రమాల్లో, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఆశ్రమాల్లో వెళ్ళి అక్కడ మా గురువు గారు నాకు ఇచ్చినటువంటి, అనుగ్రహించినటువంటి జ్ఞాన సంపద ఏదైతుందో
నాకు చేతనైంది పంచిపెట్టడానికి ప్రయత్నం చేశాం. ఇన్ని ఆశ్రమాలు సందర్శించినప్పటికీ కూడా బ్రహ్మానంద ఆశ్రమం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకో చెప్పమంటారా? ఇక్కడ కూర్చుంటే సకల చరాచర సృష్టి కనిపిస్తుంది. కొండలు అతి దూరంలోన. ఇప్పుడు ఆశ్రమాలన్నీ నగరాలకు దగ్గర అయిపోయి ఆ బస్సులు గోల, లారీలు గోల, వాహనాలు గోల, ఆశ్రమాలు కూడా గృహాల్లాగా అయిపోయి. కానీ మరి చిదానందపురి స్వామివారు ఎంత ఆలోచించి గుట్ట మీద నిర్మాణం చేశారు అంటే, ఇక్కడ కూర్చొని చూస్తుంటే, ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నా నేను అతంతా అటువైపే చూస్తున్నాను. నేను ఇక్కడ ఈ లోకంలో ఉన్నానా, ఏ లోకంలో ఉన్నానా, ఎక్కడున్నానా కానీ ఒక ఆనందంగా కూర్చుంటున్నాం. మాకు ఎలా అనిపించిందంటే, ఇంత వేగం ఈ కార్యక్రమం అయిపోయిందా, ఒక 10 రోజుల పాటు స్వామివారితో ఉందామని అనిపిస్తుంది. అంత ఆనందంగా ఉంది ఆశ్రమం. కాబట్టి వారు వద్దన్నా, రావద్దన్నా, రమ్మన్నా మేము ఈ ప్రాంతం ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడికి వచ్చి 1 రోజు 2 రోజులు ఉండి ఆనందాన్ని మేము వ్యక్తం చేసుకున్నటువంటి ఆలోచన మాకు వచ్చింది. మరి దానికి తోడు స్వామివారు 3 రోజుల నుండి అంటే 3 నెలల నుండి ఈ కార్యక్రమం చేసుకుంటూ వారి రిజర్వేషన్లు చేస్తూ ఏ ఇబ్బంది లేకుండా ఒక సాధువు ఇంకో సాధువుకి ఎటువంటి సపరివార చర్యలు చేయాలని అన్నీ చేస్తూ ఇంత చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజంగా అది చేశారు అంటే అది భగవద్ అనుగ్రహం, గురువుగాయక అనుగ్రహం. మరి చిదానందపురి స్వామి వారి పూర్ణ అనుగ్రహం మన ఆత్మానందపురి వారిలో ఉంది. వారిని చూస్తే చిదానంద వారే ఇక్కడ కూర్చొని చేస్తున్నారు అన్నటువంటి ఆనందం మాకు కలిగింది. జై శ్రీరామ్. ఇక ఇంతకు ముందు సబ్జెక్టు స్వామివారు అద్భుతంగా చెప్పారు. కానీ మీకు ఏంటంటే కన్క్లూజన్, స్వామివారు చెప్పినటువంటి వేదాంత విషయాలు ఎక్కడికక్కడ ఆయన అందుకే అన్నారు పేపర్ పెన్ తెచ్చుకోండి అని. అవి నోట్ చేసుకోకపోతే ఈ లింకులు తప్పిపోతాయి. దేని తర్వాత ఏదొస్తుంది, దేని తర్వాత ఏదొస్తుంది అని చెప్పి కంగారులో ఉండి ఉన్నది మర్చిపోతాం. గృహస్థుడికి మోక్షము లభిస్తుందా? ఉన్నటువంటి ఆశ్రమాల్లో అందరికన్నా 4 ఆశ్రమాల్లో అతివేగంగా మోక్షాన్ని ఇచ్చినటువంటిది గృహస్థాశ్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. గృహస్థుడికే ముందు మోక్షం ఉంటుంది. ఎలా అంటే ధర్మోపార్జిత జీవితానాం శాస్త్రేషు జ్ఞానేషు సదారతానాం అతిథి ప్రియానాం గృహేషు మోక్షం పురుషోత్తమానాం. గృహస్థుడు ఏమీ చెయ్యక్కర్లేదంట మోక్షానికి. ధర్మోపార్జిత జీవితానం, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ శాస్త్రేషు జ్ఞానేషు సదారతానం, భారతీయ గ్రంథాల్లో ఉన్నటువంటి దివ్యమైనటువంటి విషయాలు మహాత్ముల వారి నుండి గ్రోలినటువంటి జ్ఞానామృతాన్ని గ్రహించటం, చదువు ఉంటే చదువుకోవడం, చదువు లేకపోతే మహాత్ముల యొక్క ప్రవచనాన్ని విని చక్కగా దాన్ని మన యొక్క నిధిలో పెట్టుకుంటూ ఆచరించటం. ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని ప్రియంగా చూసిన వారు ఎవరైనా గృహస్థాశ్రమంలో సులువుగా మోక్షం పొందుతారు అన్నారు. అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి? అంతకన్నా ఇంకేం కావాలి? కాబట్టి ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి విషయం ఏంటంటే విషయాలు, వాసనలు, ఇది అయిపోయింది ఎక్కడైనా వాసనలు పోనిదే మీకు మోక్షము లేదు. వాసనలు పోనిదే మీకు మోక్షము లేదు. అంత చక్కటి విషయం అండి. విషయాలు అన్నా వాసనలన్నా ఒకటే. మీరు కాస్త సులువైనటువంటి భాషలోనే నేను చెప్తా. చివరి సభ మంత్రాలు శ్లోకాలు జోలికి అస్సలు వెళ్ళను. సందర్భానుసారిగా వస్తే చెప్పలేం, అవునా? వేద శాస్త్రంబులు వివరించి బుధులచే చదివింపవచ్చుదా చదవవచ్చు. యజ్ఞదాన తపంబులధికారి జనముచే జేయింపవచ్చుదా జేయవచ్చు. ఇలలోని తీర్థములు కేగ అన్యులకు బోధింపవచ్చుదా బోవవచ్చు. అష్టాంగ యోగ విద్యలు ఆర్యులకు ఉపదేశింపవచ్చుదా సాధింపవచ్చు.
గాని ఎవ్వారికైనా విజ్ఞాన యోగ గతిని దేహేంద్రియములరికట్టి మనములాగి నిశ్చల సమాధి నిష్టచే నిలుపరాదు. ఎంత చక్కగా చెప్పాడండి శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి సీతారామాంజనేయ సంబంధంలో చెప్తున్నాడు. భారతీయ గ్రంథాలు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా చదువుకోవచ్చు. చదువు రానిపోతే పండితులను పిలిపించి చక్కగా మనం అని వారి చేత చెప్పించుకోవచ్చు. ఇది పెద్ద ఘనమైన విషయం ఏం కాదు. ప్రపంచంలో విశ్వంలో ఉన్నటువంటి తీర్థయాత్రలు మనం చెయ్యొచ్చు, లేకపోతే చేసేవారి వారి దగ్గర వినవచ్చు, ఎవరి సహాయంతోనైనా వెళ్ళవచ్చు. ఇది పెద్ద విషయం కాదు అన్నారు. మరి అష్టాంగ యోగాలు యమ నియమాలన్నీ కూడా సాధింపవచ్చు కొద్దిగా కష్టపడితే, అది కూడా గొప్ప పని ఏం కాదు. కానీ మనస్సును అరికట్టి సమాధి స్థితిలో ఉంచటమే చాలా కష్టం. దాన్ని ఉంచాలి అంటే మనలో ఉన్నటువంటి అనేక జన్మల నుండి వచ్చిన వాసనలు సంపూర్ణంగా పారద్రోలాలి. అవునా? ఆ వాసనలు ఇందాక విషయాలు ఇప్పుడు చక్కగా శ్రవణం చేస్తున్నారు. శ్రవణము అంటే ఏమిటి? శ్రవణం చేయాలి అంటే ఒకటి మహావాక్యాలు, రెండవది శాస్త్రాలు, భారతీయ శాస్త్రాలు. ఇవే కదా శ్రవణం చేయాలి. మహాత్ములు చెప్పినటువంటి విషయం మనకి అర్థమవుతున్నట్టు ఉంటుంది, విన్నట్టు మనం ఉంటాము, ఆనందపడతాము. కానీ దాన్ని ఆచరణ మార్గంలోని వెళ్ళలేకపోవడానికి కారణం ఏమిటి? అంతే కదా. 4 రోజుల నుండి 3 రోజుల నుండి 6 సభలను వింటున్నాము, ఆనందంగా పడుతున్నాం. కానీ ఆచరణలోకి వచ్చేటప్పుడు, అక్కడ భోజనం దగ్గరకు వచ్చేటప్పుడు మనకు ఎక్కువ పడ్డదా, తక్కువ పడ్డదా, అక్కడ వేస్తున్నారు, ఇక్కడ రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి. అంటే ఇక్కడ చెప్పింది ఏంటి, మనం చేసింది ఏంటి? దీనికి 5 లక్షణాలు ఉన్నాయటండి. ఈ 5 లక్షణాల వలన శ్రవణం చేసేవాడికి ఇబ్బంది కలుగుతాయంట. ఈ 5 లక్షణాలు ఏమిటి? అందులో మొట్టమొదటిది విషయాలు. ఏమిటి చెప్పండి గట్టిగా? విషయాలు. మహాత్ములు బోధ చేసేటప్పుడు ఆ వ్యక్తికి, ఆ భక్తుడికి ఏవేవో విషయాలు గుర్తుకు రావడం. అయ్యో రేపు కోర్టు వాయిదా ఉందేమో, మరి ట్రాక్టర్ చేత దున్నించాలేమో, ఇంటిలో ఆ వస్తువు మర్చిపోయానే, దానికి తాళం వేయకుండా వచ్చానే, నిన్న వాడికి కొట్టానే. ఇక్కడ మన బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్. ఇక్కడ కూర్చుంటుంటాము, వేరే విషయాలు ఆలోచిస్తుంటాం. దీని కారణంగా శ్రవణం చేసినటువంటి విషయము మనకి నిధిధ్యాసలోకి రావటం లేదు. నిజమా కాదా? ఇది నేను చెప్పట్లేదు, వేదాంతమే చెప్తుంది. కాబట్టి శ్రవణము చేసేటప్పుడు మాత్రము కేవలం కర్ణములు మాత్రమే పనిచేయాలి, శరీరంలో అన్యమేవేవి పనిచేయకూడదు అన్నారు. ఇలా విని దీనిలోకి వెళ్ళాలి, కానీ ఇలా వెళ్తూ ఇట్టిండి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రాకూడదు. అది ఎప్పుడు వస్తుంది? మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఇతర విషయాలు ఆలోచిస్తున్నాం. 6:30 అవుతుందా, 7:30 అవుతుందా, ఈ కార్యక్రమం అయిపోతే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది చెయ్యాలి, ఇంట్లో ఏదో అన్నారే, ఈ రకరకాల ఆలోచించటం వలన మహాత్ములు కానీ చెప్పినటువంటి వేదాంత సారాన్ని వినే అర్హత మనం కోల్పోతున్నాము. అది మనం మెదడుగా రావట్లేదు. రెండో లక్షణం కుతర్కం. ఒకటి విషయాలు, రెండవది కుతర్కం. అంటే రామచంద్రుడు గంటలో 14,000 మంది రాక్షసుల్ని సంహరించేశాడు ఆ ఒక బాణంతోనే. అంటే శాస్త్రానికి కూడా విమర్శించినటువంటి గుణం. శ్రీకృష్ణుడు చిటుకులేని మీద గోవర్ధనగిరి ఎత్తేశారా? కాదు, వాళ్ళు ఏదో కవులకు పనిలేగా రాశారు. అంటే శాస్త్రాన్ని కూడా కించపరుస్తూ దైవానుగ్రహం కాదు, దైవాగ్రహం కూడా పొందినటువంటి లక్ష్యం. మీరు చెప్పింది అంతా నిజమేనా? శాస్త్రంలో ఉందా? అలాగ ఉంటుందా? అలాగ ఉండదా? ఇటువంటి ఆలోచన విధానం కలిగిన వారిని దాన్ని కుతర్కము అంటారు. దీని వలన కూడా మహాత్ములు చెప్పినటువంటిది మనం ఏదైతే వేద సారాంశాన్ని వింటున్నామో అది వినలేకపోవడానికి అవకాశం రెండవది. మూడవది దురాగ్రహము. ఏమిటి? దురాగ్రహము. చెప్పండి. దురాగ్రహము. ఒకటి విషయాలు, 2 కుతర్కం, 3 దురాగ్రహం. దురాగ్రహం ఏంటంటే ఈయన చెప్పేది
నేను ఎన్నిసార్లు భాగవత పారాయణం చేశాను, ఎన్నిసార్లు భాగవతం చదివాను, ఎన్నిసార్లు రామాయణం చదివాను. మా స్వామీజీ వారు అలా చెప్పారు, ఇలా చెప్పారు. ఈయన మనం చెప్పింది, ఈయన వయసు ఎంత, ఈయన చూస్తే ఎలా ఉన్నారు, మనం ఎప్పటి నుండో 80 ఏళ్ళు 70 ఏళ్ళ నుండి దీనిలో ప్రయాణం చేస్తున్నాం, భజనలు చేస్తున్నాం, రకరకాలు చేస్తున్నాం, ఈయన చెప్పేదా నేను వినేదా అన్నటువంటి దురాగ్రహం. దీనివలన కూడా మనకి శ్రవణానికి ఇబ్బంది కలుగుతుంది. నాలుగవది విపరీత భావన. చెప్పేటప్పుడు చెప్పిన విషయం వినకుండా దాన్ని ఎక్కువగా ఆలోచించటం. ఒరే బాబు, ప్రాతకాలంలో లేచి మీరు జాగ్రత్తగా ప్రార్థన చేసుకోవాలని చెప్పామనుకోండి, ఈయన ముందే నేను చెప్పే ముందే ఆలోచించేస్తాడు. రేపు 2 గంటలు లేస్తే బాగుందేమో, 1 గంట లేచి బాగుందేమో, స్నానం చేస్తే బాగుందేమో, తర్వాత చేదు కానీ ముందు వినాలి కదా. విపరీత భావనలు. ఏ విషయాన్ని అయితే చెప్తామో, స్వామివారు ఇలా చెప్పారు కదా, మనం రేపే ఈ కాషాయంబులు ధరించి మనం రిషికేశ్ వెళ్ళిపోతే బాగుందేమో, రకరకాల ఆలోచనలు అనమాట. విపరీత భావనలు ఉండకూడదు. అక్కడ పరమాత్ముని సాక్షిగా ఎవరైతే ఏది అయితే చెప్తున్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఇప్పుడు 4 విషయాల వల్ల శ్రవణానికి ఇబ్బంది కలుగుతుంది. 1 విషయాలు, 2 కుతర్కం, 3 దురాగ్రహము, 4 విపరీత భావన, 5 బుద్ధి మాంద్యం. వీళ్ళే ఎక్కువ ఉన్నారు. దీన్నే బద్ధజీవులు అని కూడా అంటారు. ఈయన చెప్పింది వినడం. 24 గంటలు నిద్ర. ఇక్కడ మనం చెప్తుంటే కళ్ళు మాత్రం ఇలా మందుకే చూస్తుంటాడు కానీ నిద్రపోయి ఉంటాడు చేపలాగా. మనుషుల్లో కూడా చేపలు చాలా మంది ఉన్నారు. అవి కూడా అలాగో నీటిలో కళ్ళు తీసి పడుకుంటాయో, మందుకి ఇలా చూసి ఆ నిద్రపోతుంటాడు, గబాలను ఎలాగవుతుంటాడు. మరి వాడికి శ్రవణం చేసినటువంటి ఆనందం ఏమైనా కలుగుతుందా? కాబట్టి 5 కారణాల వల్లగా అనాదిగా కూడా మానవులు ఏ విషయాన్ని చదివినా వినినా దాన్ని చక్కగా మననం చేయడానికి అవకాశం లేక, మననం లేకపోతే నిధిధ్యాస లేదు, నిధిధ్యాస లేకపోతే ఇంకా ఆచరణే ఉంటుంది. కాబట్టి ఇవి లేకుండా ఉండడానికి కారణము ఈ 5 ఆటంకాల్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తే విషయాల్ని మనం దూరం పెట్టచ్చు. ఒక ఊళ్ళో ఊరి చివర ఒక సాధువు గారు ఉన్నారండి. ఎవరున్నారు? చక్కగా ఆయన వచ్చే వాళ్ళందరూ కూడా చెట్టు కింద చిన్న అరుగు ఉంది, అరుగు కట్టించారు. గ్రామ భక్తులు అరుగు మీద కూర్చి వచ్చేవారికి అందరికీ చక్కటి జ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్తున్నారండి. ఒక కుర్రవాడు రోజు వస్తున్నాడండి, యువకుడు. స్వామివారు చెప్పింది శ్రద్ధగా వింటూ వెళ్తున్నాడండి. స్వామివారు కూడా అనుకున్నాడు, ఎంత చక్కగా వింటున్నాడు, రేపొద్దున వీడు జ్ఞాన పరిపూర్ణ అవుతాడు, ఆయన మా శిష్యుడైనా అవ్వచ్చేమో అని స్వామివారికి కూడా భావన వచ్చింది. ఆయన శ్రద్ధ చూసి కొంతకాలం అయిన తర్వాత ఆయన ఒక 2 రోజులు రాలేదండి. 3వ రోజు వచ్చాడండి. గురువుగారు అడిగారట, నాయన నిన్న మొన్న ఏమి నాయనా నువ్వు రాలేదు అన్నారు. గురువుగారు, నాకు పెళ్లి చూపులు జరిగాయండి, అమ్మాయిని చూడటానికి వెళ్ళాను అన్నాడంట. గురువుగారు అన్నారంట, నా పని అయిపోయిందిరా అన్నారంట. ఏమన్నారు? నా పని అయిపోయిందిరా అన్నారు. వీడు వినలేదు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తున్నాడు క్లాసులకి, రోజు వస్తున్నాడు, వింటున్నాడు. కొంతకాలం అయిన తర్వాత వారం రోజులు రాలేదండి. రాదు. ఏమినైనా నీవు వారం రోజులు రాపడంటే, గురువు గారు నాకు వివాహం తాలూకు డేట్ ఫిక్స్ అయ్యిందండి అన్నాడంట. మీ అమ్మా నాన్న పని అయిపోయిందిరా అన్నాడంట. గురువుగారు ఏమన్నారు? మీ అమ్మా నాన్న పని అయిపోయిందిరా అన్నారు. అక్కడికో సంవత్సరం తర్వాత అండి మళ్ళీ ఒక వారం రోజులు రాలేదండి. ఏమినైనా రాలేదు అంటే, గురువు గారు నాకు బిడ్డ పుట్టాడంటే నీ పని అయిపోయిందిరా అన్నారు. ఈ అబ్బాయికి అర్థం అవ్వలే. అదేంటి గురువు గారు, నేను మొదటిసారి వస్తే మీ పని అయిందన్నారు, 2వసారి వస్తే మీ అమ్మా నాన్న పని అయిపోయిందన్నారు, 3వసారి వస్తే నా పని అయిపోయిందన్నారు. ఏంటి స్వామి? గురువు గారు అర్థం అంటే, మరి ఎప్పుడైతే నీవు అమ్మాయిని చూడడానికి వెళ్ళావో ఇక నిరంతరము కూడా నీ ఆలోచన అంతా ఆవిడ మీదే ఉంటాయి. అప్పుడప్పుడు ఏదో ఆశ్రమకు వచ్చి పండు కాయ తెచ్చేవాడు, అవి కూడా బంద్ అయిపోయి, అందుకే నా పని అయిపోయిందిరా అన్నారు. గురువు గారికి ఏదో కావాలో పత్రం పుష్పం తెచ్చేవాడు కదా, ఇంకా ధ్యాస లేదు. కొత్తగా వచ్చినటువంటి భార్య మీదే మనసు. ఆ ఊర్లో ఉంది, ఆవిడకి ఏం కొనాలి, ఆవిడకి ఏం తీసుకెళ్ళాలి. ఈ మధ్యన సెల్ ఫోన్లు వచ్చి అప్పుడు ప్రయాణాలు చేసేవారు. కాబట్టి ఇంకా నా మీద నీకు శ్రద్ధ ఉండదు కాబట్టి నా పని అయిపోయింది అన్నారట. మరి మీ అమ్మా నాన్న పని అయిందంటే, భార్య వచ్చిన తర్వాత ఇంక తల్లిదండ్రులు ఎక్కడ కనిపిస్తారు నాయనా, ఆ సంసారంలోనే ఉంటావు కాబట్టి నీ తల్లిదండ్రుల పని అయిపోయింది అన్నమాట. చిట్ట చివరికి కొడుకు పుట్టిన తర్వాత 24 గంటలు కూడా
వారి కింద సేవ చేసుకునేటప్పటికి ఉంటావు కాబట్టి నీ పని అయిపోయిందిరా అన్నాడు. ఇంక ఈ విషయాల్లో పడిన తర్వాత ఇంకేమొస్తాడండి వేదాంతంలోకి, జ్ఞానంలోకి? కాబట్టి ఏ పరిస్థితి చేసినా ఇందాక స్వామివారు చెప్పేటట్టు జనక మహారాజు సంసారంలో ఉండి, భార్యతో ఉండి, బిడ్డలతో ఉండి కూడా నిరంతరము యొక్క పరమాత్మని యొక్క దివ్య చరణాల మీద శ్రద్ధ చూపిస్తూ ఆ మార్గంలోనే ప్రయాణం చేశాడు. సుఖ మహర్షి అంతటి వాడికి తన తండ్రి అయినటువంటి వ్యాస మహర్షి అన్నారు, నాయన నువ్వు జన్మతా బ్రహ్మచారి బ్రహ్మజ్ఞానం అయినప్పటికీ ఇంకా కొన్ని విషయాలు వేదాంతం అనేది చిన్నది కాదు, మహాసాగరము. జనక మహారాజు వారి దగ్గరికి వెళ్ళి కొంత బోధ నేర్చుకోమన్నారట. ఎవరు నేర్చుకోమన్నారు? వ్యాస మహర్షి. ఈయన తిన్నగా వెళ్ళాడండి. వెళ్ళిన వెంటనే జనక మహారాజు తన భార్యని ఇలా చేయి పట్టుకుంటూ విహారంగా ఉన్నటువంటి తన ఉద్యానవనంలో తిరుగుతున్నారంట. ఈయన దగ్గరక మా నాన్నగారు బోధకు పంపించారు, భార్య చేతులు పట్టుకుని గార్డెన్లో తిరుగుతున్నారు, షికారుకు వెళ్తున్నారు, నేనా నేర్చుకుందని ఇంటికి వచ్చేసాడండి. తండ్రి గారు అన్నారు, నేర్చుకున్నావా, వెళ్ళావంటే, స్వామి నాన్నగారు ఇలగిలగ ఉందంటే, ఒక్కసారి నువ్వు పుట్టుకతోనే నువ్వు బ్రహ్మజ్ఞాని కదా, ఒక్కసారి ఆలోచించి కన్ను మూసుకొని చూడవయ్యా అన్నారు. అంటే అప్పుడు కూడా జనక మహారాజు భార్యతో నడిపిస్తున్నట్టు కనిపించేటప్పటికీ జనకుడు యొక్క మనస్సు ఆ శ్రీ మహావిష్ణువుని దివ్యచరణాల మీదే ఉందంట. అంటే మానవుడు కూడా ఏ పని చేస్తున్నా మన యొక్క ధ్యానము మాత్రం పరమాత్మ మీదే ఉండాలి. ఏమండి, పెద్దవాళ్ళందరూ ఇంటిలో నౌకర్లు పెట్టుకుంటారా లేదమ్మా? ఆడవాళ్ళని పెట్టుకుంటారు, గిన్నెలు తోముతారు, అంతేనా? ఒక యజమాని ఒక అమ్మని పెట్టుకున్నాడు. ఆ అమ్మ వచ్చి వాళ్ళ ఇంట్లో గిన్నెలు చక్కగా తోమి వాళ్ళ బిడ్డలకంతా కూడా బట్టలు వేసి స్కూల్కి పంపించి ముస్తాబ్ చేసి పంపిస్తుందండి. తన బిడ్డలు తన భర్త ఇంటి దగ్గర విడిచిపెట్టి యజమాని ఇంటికి వచ్చి యజమాని పిల్లలకి స్నానాలు చేయించి వాళ్ళకి కొత్త బట్టలు వేసి జడలు వేసి స్కూల్ యూనిఫార్మ్ చేసి స్కూల్కి పంపించి వాళ్ళకి బాక్సులు కడుతుందండి. అవునా? కానీ ఆ పని మనిషి తాలక హృదయము మనస్సు తన ఇంటి దగ్గర బిడ్డలు భోజనం చేశారా లేదా, భర్త ఉద్యోగంగా వెళ్ళాడా లేదా అని ఆలోచనే తప్ప అన్యమైన ఆలోచన ఏమి ఉండదు. చేసే కర్తవ్యం యజమాని దృష్టిలో ఎలా ఉంది? చక్కగా ఆనందంగా తన భార్య కూడా చేయనంత శ్రద్ధగా చేస్తూ పంపిస్తుంది. మనము కూడా జీవితములో ప్రయాణం చేసేటప్పటికీ సంసారంలో ఉన్నప్పటికీ కూడా మన యొక్క ధ్యాస ఎవరి మీద ఉండాలి? పరమాత్మ మీద, పని మనిషిలాగా పరమాత్మ మీద ఉండాలి. అలాంటప్పుడు నిన్నే చెప్పాం కదా, ఏ యదా మాం ప్రపద్యంతే తాం స్థదైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వశః. నీవు ఏ విధంగా నన్ను ఆచరిస్తున్నావో, పూజ చేస్తున్నావో, నమస్కరిస్తున్నావో, కొలుస్తున్నావో నేను ఆయా విధంగా నేను చూస్తున్నాను సుమా అన్నాడు పరమాత్ముడు. చూశారా? కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి ఏకాగ్రతతో ఉంటే తప్ప దానికి మనం పొందడం చాలా కష్టం. అందుకే గీతలో చక్కగా శ్లోకం అన్నారు, యోంత సుఖోంతరారామ స్తదాంతర్జ్యోతిరేవయః సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతోది గచ్చతి. చూసారా? యోగి అనేవాడు ఎలా ఉంటాడండి? జ్ఞాని అనేవాడు ఎలా ఉంటాడండి? ఆత్మలోనే తను క్రీడించుకోవాలి, ఆత్మలోనే ఆనందపడాలి, తనలో తానే భగవంతుని కోసం ఆలోచించుకోవాలి, తనలో తానే భగవంతుని కోసం కీర్తన చేసుకొని నిరంతరం కూడా ఆనందమయంతో ఉండాలి తప్ప అన్యమైన బాహ్య ప్రపంచంతో వాడికి ఏమీ పని లేదు. బాహ్య ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా తన మనసు నిరంతరము కూడా ఆ పరమాత్మ యొక్క స్మరణ మీదే ఉండాలని పరమాత్ముడు చెప్పారు. మరి అది మనం చేయకపోయడం వల్లే ఈ విషయాలు మనకి విడిచిపెట్టకుండా వస్తూనే ఉన్నాయి. అవునా? ఏదైనా ఒకటి మనమే అనుకుంటాం, ఇప్పుడు చిన్న ఇల్లు నిర్మాణం చేసుకుందాము, అసలు ఇల్లే లేదే, ఒక ఇల్లు కట్టుకుంటే గూడు కట్టుకుంటే బాగుంటుంది కదా అనుకుంటాం. కూలీ నాలి చేసి గూడు కట్టుకున్నారు చిన్న ఇల్లు. అయ్యో ఇంటికి టైల్స్ అయితే బాగుంటాయి అంటారు, టైల్స్ వేయించుకున్నారు. అక్కడతో ఆగిందా? ఎవరైనా ఇంటికి బంధువులు చుట్టాలు వస్తే వారికి కూడా ఒక రూమ్ ఉంటే బాగుందని ఇంకో రూమ్ పెంచుకుంటారు. ముందు కట్టుకున్న ఆలోచన వేరు, ఒక గది ఉంటే చాలు అనుకున్నవాడు ఇప్పుడు 2 గదులకు వెళ్ళాడు. ఆ తర్వాత కొద్దిగా మొక్కలు వేసుకోవడానికి ప్లేస్ ఉంటే బాగున్ను అని ప్రహరీ కడతాడు. అదంతా అయిన తర్వాత
ఒక ఎకరా పొలం ఉంటే బాగును అంటాడు. ఎకరా వచ్చిన తర్వాత ఎకరాలో ఏం పండిస్తాము, ఏకచెక్కు 10 ఎకరాలు ఉంటే బాగును అంటే, ఈ విషయాలు పెరుగుతున్న కొలది దాని మీద తాపత్రయంతో ముందుకు వెళ్తూనే ఉండి జీవితం అంతా కూడా విషయాల చక్రంలో పడి నిర్దాక్షిణంగా ఎక్కడో నిన్న చెప్పేటాడు ఊరనో అడవినో ఉదక మధ్యంలో ఈ శరీరం పడిపోతుంది. ఏ విషయాలతో ప్రయాణం చేసావో అదే విషయాలతో మళ్ళీ జన్మ వస్తుంది చూడండి. అక్కడి నుండి అది కంటిన్యూ అవుతుంది. వాసనలు విడిచిపెట్టవు, మహాభయంకరమైనటువంటి వాసనలు. విద్యానంద ప్రకాశ్ స్వామి వారు చక్కగా కథ చెప్పారు. పూర్వకాలంలో ఏదో ఒక దొంగతనం చేస్తూ బ్రతుకుతూ చనిపోయాడండి. మళ్ళీ జన్మలో పుట్టేటప్పుడు గజ దొంగలాగే పుట్టాడంట. వాసనలు పుట్టుకతోనే బిడ్డ పుట్టడమే ఆ నర్సు ఉంటుంది కదా హాస్పిటల్లో, ఆ నర్సు చేతుకున్నటువంటి ఉంగరాన్ని పట్టుకున్నాడు అంటాడు నా గట్టిగా. అయ్యో ఎక్కడ పడిపోయింది, ఎక్కడ ఉండిపోయిందని నర్సు అంతా వెతుకుతుందంట. చెట్ట చివరికి వాడు మాత్రం చెయ్యి విదలలేదంట. చెయ్యి తీస్తే లోన ఉంగరం ఉంది. గత జన్మలో గజ దొంగ, ఈ జన్మలో కూడా పుట్టడమే బంగారం ఉంగరం చేతిలో పట్టుకున్నాడు. ఈ వాసనలు వదలవు. కాబట్టి ఈ వాసనలు వదలాలంటే ఒకే ఒక కారణం, దైవనామ స్మరణ. సమయం దొరుకుతుందా? రేపు సమయం దొరుకుతుందండి, ఇప్పుడు పనిలో ఉన్నానండి, సాయంకాలం ఆశ్రమం వెళ్తానండి. ఎవరు చూశారు మరొక గడియ మీ అకౌంట్లో ఉందని? మనకేమైనా రాసిచ్చారా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని గంటలు, ఇన్ని సంవత్సరాలు ఉంటామని? కాబట్టి ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కలియుగ ఆయు ప్రమాణం 120 సంవత్సరాలండి. ఇన్ని మనం 100 అనుకుంటాం కానీ 100 కాదు, 120 సంవత్సరాలు కలియుగ ఆయు ప్రమాణం మనకి ఇచ్చింది. మనం వేదహిత కర్మలు చేయకుండా అన్య కర్మలు చేస్తూ అన్య కర్మల ఫలితంగా తీసుకున్న ఆహార ఫలితంగా 60, 70, 80, 90లో ఇంకా తక్కువ వయసులోనే శరీరాలు విడిచిపెడుతున్నారు. అసలు యథార్థంగా ఏం చెప్పారంటే మనం 100 అనుకుందాం. మొదట 25 సంవత్సరాలు బ్రహ్మచర్యాశ్రమం అండి. విద్యాబుద్ధులు నేర్చుకోవాలి, గురువుల దగ్గరికి వెళ్ళాలి, దేశ పర్యటన చేయాలి, అన్నీ కూడా 25 ఏళ్ళు. ఇది ప్రతి ఒక్కరికి, సాధువులకి యోగులకి కాదు, విశ్వంలో ఉన్న ప్రతి మానవుడికి. 25 నుండి 50 సంవత్సరాలు గృహస్థాశ్రమం అండి. వివాహము, బిడ్డలు, ధర్మ సంతానము, ధర్మపత్ని. అందుకే మీ ధర్మపత్ని పేరు ఏమిటి అని అడుగుతారు. బిడ్డ పేరు చెప్తే మీ ధర్మ సంతానమా అంటారు. దానిలో చాలా గూఢార్థాలు ఉన్నాయి, అవి నేను చెప్పవలసిన పని లేదు. 50 ఏళ్ళు అంటే 25 సంవత్సరాలు మాత్రమే గృహస్థాశ్రమంలో ధర్మబద్ధంగా లోక సృష్టి కోసం బిడ్డలను కనబడి, 50 నుండి 75 సంవత్సరాలు వచ్చిన వరకు ప్రతి ఒక్కరు కూడా వానప్రస్థంలో ఉండాలండి. భార్యను కూడా సోదర భావంతో చూడాలండి, శిష్యునిగా చూడాలండి, స్నేహితునిగా చూడాలండి. కానీ ధర్మపత్ని అనేది పక్కన పెట్టాలండి. 75 నుండి భగవంతుడు ఇంకా ఆయు ప్రమాణం ఇస్తే ప్రతి ఒక్కరు కూడా సన్యాసం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అండి. మరి ఇలాంటి పరిస్థితిలో మనం ఏ పరిస్థితిలో ఉన్నామో అర్థం చేసుకోండి. గృహస్థాశ్రమం ఎక్కడి వరకు ఉంది? 50 ఏళ్ల వరకే ఉంది కదా. వానప్రస్థాశ్రమంలో ఈ జన్మకు కారణం ఏమిటి, మనం ఏమిటి, మన ప్రయాణం ఏంటి, మన తత్వం ఏంటి, మన స్వరూపం ఏంటి తెలుసుకుంటూ ఆ తర్వాత సర్వ సంగ పరిత్యాగగా ఉండి నీ జీవితాన్ని పునీతం చేసుకుంటూ నీవు తరిస్తూ నీతో పాటు వారందరినీ తరించాలని మన భారతీయ ధర్మశాస్త్రాలు మనకు చెప్పున్నాయి. కానీ ఇదేనాడో గంగలు కలిపేశాం. అవ్వకి 100 సంవత్సరాలు వచ్చినా మునిమనవరాలు పెళ్ళవుతుందని చెప్పి సంతోషపడుతుంది. అసలు కోడి చూశారు కదండి, కోడి పిల్లల్ని కంటుందండి, గుడ్డుల్ని పొదుగు చేసి కంటుందండి. దానికి కాస్త రెక్కలు వస్తే పొడిచి తరిమేస్తుందండి. మీ పని మీరు చూసుకొని ఇక్కడ ఉండడానికి వీల్లేదు. కానీ కోడి దుక్కు చూసి మనం నేర్చుకోవాలండి. అవునా? దానికి చూడండి ఎంత ఉంది, మీకు రెక్కలు వచ్చి మీ కాళ్ళ మీద మిలండి. కానీ ఇక్కడ 100 ఏళ్ళు వచ్చినా మా మనవడికి ఉద్యోగం రాలేదండి, మా మనవడికి చదివాడండి, ఈ తాత ఇక్కడ బాధపడిపోతుంటాడండి. అవసరమండి ఇది? మన ధర్మంలో ఉందా? మన శాస్త్రంలో ఉందా? శాస్త్రహితమైనటువంటి కర్మలు చేయకపోతే ఈ విషయాలు ఎన్నడూ కూడా మనకి విడిచిపెట్టే ప్రయత్నమే లేదు. మనకి ఉపనిషత్తులో లకుముఖ పెట్ట కోసం చెప్పారండి. అది బొటన వ్రేళ్ళంత ఉంటుంది. ఎంత? ఇంతే ఉంటుంది. ఒకరోజు సముద్రం ఒడ్డులో ఉన్నటువంటి చిన్న చెట్టు మీద గూడు కట్టుకుంటూ గుడ్లు పెట్టుకుందండి. తక్కువ ఎత్తులో.
సముద్రానికి ఆటుపోట్లు రెండు వస్తాయి కదా, విన్నారా? ఆటుపోటు అనే పదం అమాస పుణ్యం కాదు, ప్రతిరోజు ఆటుపోటు వస్తుంది. పగలు 12 గంటలకు వస్తుంది, రాత్రి 12 గంటలకు వస్తుంది. అమావాస్య పౌర్ణమికి కాదు, ప్రతిరోజు సముద్రంలో ఆటుపోట్లు జరుగుతాయి. మధ్యాహ్నం 12 గంటలకి పోటు ఉంటుంది, తర్వాత అలాగ తగ్గుతుంది. మళ్ళీ రాత్రి 12 వచ్చేటప్పటికి మళ్ళీ పోటు స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఒడ్డు వరకు, నదీ తీరం వరకు కూడా కెరటాలు వస్తుంటాయి. సముద్రుడు ఆ పోటు సమయంలో ఈ లకుముక పెట్టుకున్నటువంటి గూడు గుడ్లు మొత్తం తీసుకెళ్ళిపోతాడండి. తాను ఎక్కడికో ఆహారానికి వెళ్ళిందండి, వచ్చేటప్పటికి బిడ్డలు గుడ్లు లేవండి. ఏ తల్లికైనా బిడ్డలు కనబడకపోతే నవ్వుతారా, ఆనందంగా ఉంటారా, ఇబ్బంది పడతారా? గర్భకోశం ఉన్న వాళ్ళకి చాలా బాధపడతారు కదా. అయ్యో నా బిడ్డలు లేరని ఏడవడం ప్రారంభించ, ఏడవలేదు. సముద్రుని అడిగింది, ఏమయ్యా నా గుడ్డులు నా పిల్లల్ని తీసుకెళ్ళావు, నా పిల్లల్ని నాకు ఇచ్చే. సముద్రుడు అన్నాడంటే తీసుకోవడమే కానీ ఇవ్వడం నాకు చేత కాదన్నాడంట. ఏమైనా వస్తే మరి సకల నదులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? అన్నిలో దానిలో కలుస్తున్నాయా లేదా? అది మళ్ళీ చెప్పుకుందాం. తీసుకోవడమే కానీ ఇచ్చేది లేదన్నాడంట. మర్యాదగా నా బిడ్డలు నాకు ఇవ్వకపోతే నాకు కోపం వస్తే నేను ఏం చేస్తానో నాకు తెలియదు అందంట. ఎంతండి పక్షి, ఎంత సైజు? మహాసాగరం ఎంతండి? దానిలో ఉన్న త్రిమింగలమే ఇంచుమించు 150 టన్నులు బరువు ఉంటుందండి. ఒక త్రిమింగలం ఎంత? 150 టన్నులు బరువు ఉంటుంది. అది ఒక్కసారి ఎగిరి నీటిలో పడితే ఆ స్పీడ్కి షిప్పులే తిరగబడిపోతుంటాయి. త్రిమింగలానికి భగవంతుడు చూడండి, దానికి కూడా ఎంత జ్ఞానం ఇచ్చారు. చనిపోయే ముందు ఎక్కడ ప్రయాణం చేస్తుంటుందో అక్క స్థలాన్ని విడిచిపెట్టి సముద్రంలో అత్యంత లోతైన ప్రదేశం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి భూమి 7 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు భూమి మీదకి వెళ్ళి త్రిమింగలం అక్కడ శరీరాన్ని విడిచిపెడుతుందండి. దానికి ఆ శరీరాన్ని 10 ఏళ్ల వరకు కూడా చిన్న చిన్న చేపలు తింటూ ఉంటాయి. చూసారా? అంతటి త్రిమింగలాలు ఉన్నటువంటి సముద్రానికి ధమ్కి ఇచ్చిందండి. మర్యాదగా నా పిల్లలు ఇవ్వకపోతే నువ్వు ఏం చేస్తావు నువ్వు అన్నాడంట సముద్రుడు. నీ సముద్రం నీ దగ్గరున్న నీటినంతా ఇంకబెట్టేస్తానందంట. సాధ్యమా అండి? ఇంత పెట్ట సముద్రంలో నీరంతా తోడి బయట వేసేస్తానందండి. నవ్వుకున్నాడు. సరే ఇప్పుడే నువ్వు నవ్వుతున్నావు కదా, ఇప్పుడే నీరు ఇంక పెడతానని రయ్యమని ఎగిరెళ్ళి, దాని ఎంత పడుతుందండి దాని కెపాసిటీ? ఒక్క చొక్క సముద్రం నీరు తీసుకెళ్ళి ఒడ్డును తీసుకెళ్ళి తుపుక్కుమని వస్తుందండి, మళ్ళీ వెళ్తుందండి. రై 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 పైన గరుత్మంతుడు చూశాడంట. ఏంటి మా జాతిలో ఉన్నటువంటి మరి పక్షి జాతి అంతా ఒకటే కదా, ఈ బుడ్డది ఏంటి అంటే మీరు అర్థం చేసుకోండి, మహా వేదాలైన ఉపనిషత్తులు ఎంత దీర్ఘంగా ఇస్తారు. గ్రద్ద తాలూకా దృష్టి, అందుకే గీతలో గ్రద్దను నేనై ఉన్నానన్నారు వైనతేయం. ఆనాడు సీతాదేవిని వెతకడానికి ప్రారంభిస్తే జటాయు తనకు అన్నయ్య ఎవరు? చంపాతి తన దూరదృష్టితో చూసి అశోకవనంలో చెట్టు కింద సీతమ్మ ఉందని 100 యోజనాల ముందే చూసి చెప్పిందంటే, ఇక్కడ కూడా గ్రద్ద అక్కడి నుండి భూలోకంలో భూమి మీద చూసి ఆ పిట్ట చేస్తున్న చేష్టలు చూసి వచ్చింది. అమ్మా ఎందుకమ్మా నువ్వు ఇలాగా ఇటు అటు తిరుగుతున్నావు అంటే, నేను కార్యనిర్వహణలో ఉన్నాను, నన్ను అడ్డు చెప్పకండి, నేను పనిలో ఉన్నాను అన్నంట. నువ్వు ఏ పనిలో ఉన్నావు చెప్తే నేను కూడా నీకు సహాయం చేస్తాను. సహాయం చేస్తారా? ఆగింది. ఏమీ లేదు, నా గుడ్డుల్ని తీసుకెళ్ళిపోయాడు సముద్రం, అడిగితే అస్సలు సమాధానం చెప్పట్లేదన్న. ఇప్పుడు నేను అడుగుతానుండి అని సముద్రం దగ్గరికి వెళ్ళాడు గరుత్మంతుడు. ఏమయ్యా మర్యాదగా మా జాతి యొక్క పక్షి యొక్క పిల్లల్ని ఇస్తావా, లేక పక్షి జాతి అంతా వచ్చి ఇక్కడ నీతో చేయవలసిన పని యుద్ధం చేయమంటావా? అసలే నా సంగతి నీకు తెలుసో లేదో, ఇంద్రుడినే కొట్టి మా సవతి తల్లికి నేను అమృతం ఇచ్చేవాడును, నువ్వు గొప్ప అన్నాడు. ఇంద్రుడితో యుద్ధం చేసి ఇంద్రుడిని కొట్టి అమృతం తీసుకొచ్చి తన సవతి తల్లి అయినటువంటి వినితకిచ్చినటువంటి గరుత్మంతుడు చిన్నవాడా, సాక్షాత్ శ్రీ మహావిష్ణు వాహనం, నీతో గొడవ నాకు వద్దని చెప్పి సముద్రుడు గుడ్లు తెచ్చిస్తానని తెచ్చి ఇచ్చాడు. అంటే ఇంత చిన్న పిట్ట తన సాధన కోసం సముద్రాన్ని జయించింది అంటే 84 లక్షల రకాల జీవులో ఉత్కృష్టమైన మానవుడు తనకున్నటువంటి విషయాల్ని జయించలేకపోతున్నాడు అంటే మనం ఎక్కడ ఏమవ్వాలో చెప్పండి, అర్థం చేసుకోండి. పిట్టను చూసైనా మనం నేర్చుకోవాలి, ఆ పిట్ట యొక్క పట్టుదల చూసైనా మనం ముందుకు వెళ్ళాలి. దానికి ఉన్నటువంటి పట్టుదల, దానికి ఉన్నటువంటి మనోశక్తి, దానికి ఉన్నటువంటి ధైర్యాన్ని మనం ఆలోచించి మనం
దాన్ని సాధించడానికి ముందుకు రావాలి. అందుకే ఉపనిషత్తులు ఈ కథ పెట్టారు. కానీ మనం చిన్న విషయాలు, ఏ విషయం ఏదైతే అడుగుతున్నామో దానికోసం తప్పిస్తుంటాం. అసలు తప్పించవలసిన అవసరము ఏమి ఉంది? నీవు సాక్షాత్తు ఆత్మస్వరూపుడైనప్పుడు, విశ్వమంతా నీదైనప్పుడు, నీవు ప్రత్యేకంగా అనాత్మమైనటువంటి వస్తువుల కోసం ప్రయాణం ఎందుకు చేయాలి? దానికి కారణం ఏమిటి అంటే మనలో జ్ఞానము లేకపోవడమే. అవునా? జ్ఞానాన్ని కలగాలంటే ధృతి, ధైర్యం ఉండాలి, అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, మహాత్ముల యొక్క దివ్య బోధన వినాలి, ఆచరణ మార్గంలో తీసుకోవాలి. ఇన్ని విషయాలు ఆధారపడి ఉన్నాయి. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశ్యంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశ్యంతి సర్వే నకామకామి. ఆపూర్యమానమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశ్యంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశ్యంతి సర్వే సశాంతిమాప్నోతి నకామ కామి. ఎంత చక్కగా పోల్చారు చూడండి. జ్ఞానికి అజ్ఞానికి తేడా. సముద్రం ఉందా? సముద్రాన్ని జ్ఞానితో పోల్చారు పరమాత్మ. సముద్రం ఏనాడైనా తీవ్రమైనటువంటి ఎండలు వచ్చేటప్పుడు నీటి కోసం ఏమైనా బాధపడుతుందా? నీరు ఇంకిపోతుంది, ఏమైనా అసలు ఏమాత్రమైన చలనం దానికి ఉందా? ఎలాగైతే అయితే సుస్థిరమైనటువంటి ధీరతతో అలాగే ఉంటుంది. ఎండాకాలంలో కానీ, వర్షాకాలంలో కానీ, చలికాలంలో కానీ ఏ తేడా లేదు. కానీ వర్షాకాలంలో కృష్ణానది, గోదావరి, గంగా, దేశంలో ఉన్న నదులన్నీ కూడా నీరు తీసుకొస్తే తనలో కలుపుకుంటుంది. తనలో కలుపుకొని తన యొక్క రుచినే చూపిస్తుందే తప్ప కృష్ణానది తీపిగా ఉంది, గోదావరి ఇంకా తీపిగా ఉంది, ఒగరుగా ఉంది, ఈ ఇన్ని రుచులన్నీ సముద్రంలోకి వెళ్ళి ఏమవుతున్నాయి? ఒకే భావంలో. అంటే జ్ఞానికి ఎన్ని భౌతిక వాసనలు వచ్చినా సరే తన దగ్గర అటువంటి వాసనలు ఏమి పనిచేయవు. తన తత్వము, తన యొక్క శక్తి, తన యొక్క ఆత్మానుభూతి అంతా కూడా ఒకే పద్ధతిగా జ్ఞానమయంతో జ్ఞానిగానే నిశ్చల స్థితిలో ఉంటాడు. అది సముద్రం యొక్క. ఎండాకాలం ఎంత గ్రీష్మ ఋతువు తాలూకు కిరణాలు పడి దాని మీద మేఘాలు గర్జించి మళ్ళీ చిట్ట చివరికి ఆ సముద్రంలోనే కలుస్తుంది. ఎక్కడ వెళ్ళిందో అక్కడికే వస్తుంది. అవునా? మనము కూడా ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళటానికి మాత్రం ప్రయత్నం చేయాలి. మరి చెరువు చూడండి, ఎండాకాలం వస్తే చెరువులన్నీ ఎండిపోతాయి. అజ్ఞానికి కష్టాలు వస్తే దుఃఖపడతాడు. కష్టం వచ్చిందండి, వ్యాపారంలో లాస్ వచ్చిందండి, వ్యవసాయం పండలేదండి, మా పిల్లలు సరిగ్గా చదవలేదండి, అందుకే చెరువుతో పోల్చారు. వర్షాకాలం వస్తే చెరువు నింపుగా నిండి గట్టులు కొట్టి బయటికి వెళ్ళిపోతుంది. ఆనందానికి తట్టుకోలేకపోతున్నాడు. అజ్ఞానికి దుఃఖం వస్తే ఏడుపు, మరి ఆనందం వస్తే దానికి ఆనందం, సంపద వస్తే ఆనందం, సంపద పోతే దుఃఖం. జ్ఞానికి ఆనందము లేదు, దుఃఖం లేదు, నిత్యానందం ఒక్కటే, ఒకే స్థితిలో ఉన్నారు. మరి అలాంటి స్థితి ఆల్రెడీగా మనలో ఉన్నది. లేని దాచుకొని తెచ్చుకోవటం ఏమి లేదు. అసలు మన జన్మ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏమిటంటే ఆనందము. మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటి? ఆనందము. కోరి అనిత్యమైనటువంటి పదార్థాలను చూసి మనం దుఃఖం తెచ్చుకుంటున్నాము, దుఃఖ భూయిష్ఠులుగా ఉంటున్నాము. అవునా? అందుకే ఒక విషయం వినండి. స్వామివారు నిన్న మనకు చెప్పారు, యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఇప్పుడు మేము శ్లోకాలు కానీ, మంత్రాలు కానీ, విషయాలు కానీ ఎక్కడి నుండి చెప్తున్నామండి? భగవంతుని చూపిస్తారా అని కొందరు అడుగుతున్నారు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడని, ఎక్కడ లేడని చెప్తాం. ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్నానా? చెప్పండి మీకు సమాధానం. ఇప్పుడు మీకు నేను కనిపిస్తున్నానా? నా శబ్దం వినిపిస్తుందా?
అది కనిపిస్తుందా? ఎక్కడి నుండి వస్తుంది? ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? ఏంటి? వోకల్ కార్డ్, తెలుగులో చెప్పిన ఆయన స్వర పేటిక. మరి దీన్ని మీరు డాక్టర్ని పిల్లండి, కట్ చేసేద్దాం, బయట పెడదాం, కనిపిస్తుందా మీకు శబ్దం? మరి ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి? మన ముందు ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఈ శబ్దమే మనం ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోలేకపోతున్నాము. ఇంకెక్కడెక్కడికో భగవానుడు కావాలండి, పరమాత్మ కావాలండి, ఇక్కడే ఉన్నాడు కదా, అంతటా ఉన్నాడు కదా. ఈ శబ్దమే బ్రహ్మం. వోకల్ కార్డ్ తీసినంత మాత్రాన్ని మీకు కనిపిస్తున్నాడా పరమాత్మ? భగవంతుడు కనిపిస్తాడా? నేను కనిపిస్తున్నాను, మైకు కనిపిస్తుంది, మీకు ఇవన్నీ మాట్లాడే విధానం కనిపిస్తుంది, శబ్దం కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదంటే భగవానుడికి రూపం లేదు, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. అందరి రూపాలు ఆయనవే. ఏ రూపంలో మీకు కనిపిస్తాడు? చాలామంది మాకు ఉదయాన్నే లేపారండి, ఇలా అన్నారండి, ఇలా చూపించారంటే వారి వారి సాధనల బట్టి, వారి వారి ఏకాగ్రత బట్టి పరమాత్మ వారికి అలా కనిపిస్తే ఎంత ఇందులేడు ఇందుగలడు అందులేదని సందేహం వలదు అన్నారు. అంతటా ఉన్నవాడి కోసం ఎక్కడ వెతుకుతారు? అదే మీరై ఉన్నారు. అవి చెప్పుకోలేకపోతున్నాయి తగమా జీవులన్నీ. మనం చెప్పగలుస్తున్నాం, ఆనందంలో ఉంటున్నాం, ప్రయాణం చేస్తున్నాం. సర్వత్రా సర్వే నిత్యము ఆనందమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దుఃఖభూయిష్టమైన జీవితాన్ని కోరి 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 తెచ్చుకొని కష్టాలు పడుతూ విషయాలతో ఆనందిస్తున్నాం. యయాతి లాంటి వాడు 2 జీవితాలను అనుభవించి ఏమీ లేదయ్యా, ఎన్ని జీవితాలు అనుభవించినా ఇంకా ఉన్నదే కానీ దీనికి తెంపు తాడు 2 లేదన్నారు. కాబట్టి విషయాలు ఇప్పటి నుండి కావు, అనేక 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 జన్మల నుండి వచ్చినటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో అవి దృఢంగా ఉంటాయి. ఎప్పుడైతే దాన్ని పోగొట్టుకోవాలి అంటే యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జితా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఒక్క జ్ఞానం చేతే ఈ కర్మలన్నీ పూర్తి కూడా దగ్ధం చేసుకోవచ్చు. ఒక ఆయన మన ఆత్మానందపురి వారు స్వామివారి దగ్గరికి ఒక ఆశ్రమంలో రోజు సత్సంగం జరుగుతుంది. అక్కడ ఒక మహానుభావుడు భక్తుడు వచ్చి అందరికన్నా ముందొచ్చి కూర్చుంటున్నాడు. తక్కువ వాళ్ళు అంతా వస్తున్నారు. చివరి వరకు ఉంటున్నాడు, నమస్కారం పెట్టి వెళ్తున్నాడు. మధ్య మధ్యలో ఆయన ఉపన్యాసం చెప్పేటాడు. 4 సార్లు నవ్వుతున్నాడండి. ఎవరైనా భక్తుడు. స్వామివారి శిష్యులు స్వామివారికి కంప్లైంట్ ఇచ్చారట, స్వామి ముందు కూర్చున్న వ్యక్తి అస్సలు ఆయనకి వినబడదండి, బ్రహ్మజీవుడు, కానీ ముందే వస్తున్నాడు, ముందే కూర్చుంటున్నాడు. అలాగా? సరే స్వామివారు అన్నారు, సరే ఆయన పిలవండి అన్నారు. వచ్చారు. ఏమయ్యా నేను చెప్పింది నీకు అర్థమవుతుందా అంటే, తమరు ఏమంటున్నారో గురువు గారు నాకేం అర్థం కావట్లేదు అన్నాడంట. మళ్ళీ గురువు గారు నేను చెప్పింది నీకు వినిపిస్తుందా? మీరు ఏమంటున్నారో నాకు అర్థం కాలేదు. అప్పుడు స్వామివారు అన్నారు, పేపర్ పెన్ తీసుకురండి అని పేపర్ మీద రాశారు. నీకు వినిపించదు కదా, మరి ఎందుకు నవ్వుతున్నావు అన్నారు. ఆయన అంటున్నాడట, అయ్యా సద్గురువుల యొక్క వాణి పరమాత్మకు చెందుతుంది, నాకు వినిపించకపోయినా నాకు ఆత్మానందం కలుగుతుంది గురువుగారు అన్నాడంట. చూడండి, చెవిటైన సద్గురువుల యొక్క వాణి ఆత్మకు పరమాత్మకు చెందుతుంది, నాకు వినిపించకపోయినా మిమ్మల్ని చూసి వింటున్నాను, నాకు ఆత్మానందం కలుగుతుంది అన్నాడు. అదంతా బాగుందే కానీ ఆది ముందొచ్చి అందరికన్నా ముందొచ్చి కూర్చుంటున్నావు ఎందుకయ్యా అని అడిగారట. స్వామి మా కుటుంబంలో అందరికన్నా పెద్దవాడును నేనే. నేను ఈ సత్సంగానికి జ్ఞానసభకి ముందొచ్చి కూర్చుంటే కనీసం నా బిడ్డలు నా మనవలు రాబోయే తరంలో ఇప్పుడిప్పుడు నాతో వచ్చి కూర్చుంటున్నారు. వారికి కూడా ఇటువంటి నా ద్వారా ఇటువంటి సంస్కారం వారికి రావాలని చెప్పి నేను ముందు కూర్చుంటున్నాను. నాకు వినిపించకపోయినా పర్వాలేదు కానీ నా వంశం అంతా ప్రక్షాళన జరగాలి. ఇటువంటి సత్సంగంలో విన్నటువంటి విషయాలు కుటుంబం విన్నారంటే వాళ్ళు 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 అందరూ కూడా ఈ సత్సంగ సభకు వస్తారని అటువంటి ఉద్దేశంతో నేను కూర్చున్నాను అన్నారు. స్వామివారు నేను అదే చెప్పారు, యద్యదా చరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన. పెద్దవాళ్ళు గొప్పవారు శ్రేష్టమైన వారు ఏ పని చేస్తారో వారిని చూసి మనము కూడా అది చెయ్యాలి. చేస్తేనే తప్ప మనము ఈ మానవ జీవితంలో ఈ గృహస్థ జీవితంలో విషయాల్ని దూరం పెట్టడానికి కష్టమవుతుంది.
చూడండి ఎంత ప్రశాంతమైనటువంటి, ఎక్కడో అంటారు రిషికేశు లేకపోతే చిత్రకూటం అంటారు, ఇది చిత్రకూటంకి ఏమీ తక్కువ లేదు, ఎంత ఆనందంగా ఉంది. ఇటువంటి ఆశ్రమానికి ప్రతిరోజు కూడా చూడండి, చాలామంది రెండో పూట సభ ఉందమ్మా, చివరి సభమ్మా, అందరూ ఉండండి అని ఉదయం చెప్పారు. కానీ ఎంతవరకు ఉన్నారు? మనుష్యానాం సహస్రేషు కచ్చిద్దతతి సిద్ధయే యతతామపి సిద్ధానం. కాబట్టి అందులో వేలల్లో, వందల్లో, లక్షల్లో వింటారు, విన్నవారు అనుష్ఠానంలో పెట్టుకున్నవారు చక్కగా మోక్షం పొందుతారు. అందుకే ఒకసారి విష్ణుమూర్తి దగ్గరికి నారదుల వారు వెళ్ళారండి. స్వామి, భూలోకంలో ఎంతమంది మానవులు, జంతువులు కష్టపడుతున్నారు, హాయిగా వైకుంఠంలో ఉంటున్నావు, నీకు ఏమైనా ఉందా? వాళ్ళందరికి మోక్షం ఇచ్చేయవచ్చు కదా అన్నారట. నారద, ఎప్పటి నిండో ఇదే నేను ఆలోచిస్తున్నాయ్యా, నువ్వు తీసుకురావయ్యా, ఎంతమంది తీసుకొస్తా అంతమంది మోక్షం ఇచ్చేస్తానన్నారట. ఎవరు? విష్ణుమూర్తి. మీరు అదే మాట మీద ఉండండి, నారదుడు ఇచ్చాడు. రాగానే ముందు పంది కనిపించింది. ఏమండి పందిగారు, శ్రీమా విష్ణుమూర్తి మీకు మోక్షం ఇస్తామన్నారు, మరి మీరు వైకుంఠంకి వస్తారంటే, వైకుంఠంకి వస్తాను బాగానే ఉంటుంది, కానీ ఆ వైకుంఠంలో కూడా నాకు దొరలడానికి, పొరలడానికి మురికి కాలువలు ఉంటాయా అని అడిగిందంటే. చూడండి, వైకుంఠం అంటే మురికి కాలు అడుగుతావా, నీ దిక్కుమాలి మొఖమా నీవా అని చెప్పి నారదుడు కోపంగా మరికొంత దూరం వెళ్ళాడు. నక్కగారు కనిపించారు. నక్కగారు, మహావిష్ణువు గారు మీకు మోక్షం ఇస్తామంటారు, హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, వస్తావంటే, వస్తాను, కానీ అక్కడ నది, చెరువులు, గట్టులు, పీతలు ఇవన్నీ దొరుకుతాయా అని నక్క అడిగిందంట. నీ వల్ల కూడా కాదని చెప్పి మరి కాస్త మంది ముందుకెళ్ళాడు. మానవుడు మరి ఇప్పుడున్నటువంటి తూలుతూ అడుగుతున్నాడు, మానవ అంటాడు. అన్నాడు. మానకపోగాని వైకుంఠం తీసుకెళ్ళాలయ్యా, స్వామివారికి మోక్షం ఇస్తామన్నారంటే, వైకుంఠంలో ఏముంటుంది? ఇంద్ర సభలు ఉంటాయి, రంభ, ఊర్వశి, మేనక అన్నీ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, కానీ ఇప్పుడు నేను తీసుకున్నటువంటి బ్రాండ్స్ అన్నీ ఉంటాయా అని అడిగాడంట. నారదుడు తిరిగి అలసిపోయి, తిరిగి ఎవరూ లేక నిరాశ నిస్పృహలతో నీరసంతో స్వామివారి దగ్గరికి వచ్చారట. స్వామి, ఎంతమంది తీసుకొచ్చావు నారద, ఎక్కడ కూర్చోబెట్టా, వాళ్ళందరికి ఇచ్చేస్తానంటే, ఒక్కడ రాలేదండి అన్నాడు. అయ్యా, మనుష్యానాం సహస్రేషు, ఇవ్వటానికి నేను రెడీగా ఉన్నాను, కనీసం వారు ప్రయత్నం చేయకపోతే ఎలాగయ్యా అన్నారు. కాబట్టి మనమంతా కూడా జంతువుల పేరును పెడుతున్నాం, కానీ జంతువులకు ఏ కర్మ బంధాలు లేవు. అవన్నీ కూడా మిత్రభేదము, మిత్రలాభము. చెన్నైశ్వరి నీతి చంద్రికలో మనుషుల మీద పెడితే గొడవలు వస్తాయని, ప్రింటింగ్కి ఇబ్బంది వస్తుందని జంతువుల మీద పెట్టి రాశాడు, కానీ ఆ జంతువులని మనుషుల్లోనే ఉన్నారు. జై శ్రీరామ్. అవి ప్రింట్ కావు, మేము ఇలాంటి వాళ్ళమా అంటారు. కాబట్టి అలాంటి విషయాలన్నీ కూడా ఆనాడు 14 సంవత్సరాల వరకు ఆయనకి చదువు రాకపోతే పండిత పుత్ర సుంటహ అన్నారట. తండ్రి బాధపడ్డాడు. 14-7 అక్షరాలు నేర్చుకున్నాడు. యావత్తు విశ్వానికే కావలసినటువంటి నీతి కథలు అందించాడు. ఆంగ్లంలో షేక్స్పియర్ ఎలాగో మన తెలుగు భాషలో మరి చినయసూరి. కాబట్టి భగవంతుడు ఎప్పటికీ కరుణ కల్పిస్తాడో తెలియదు. కాబట్టి మనము దానికి అనుగుణంగానే ప్రయాణం చేస్తూ ముందుకు ప్రయాణం చేయాలండి. అసలు ఒక్క విషయం నేను చెప్తాను చూడండి చివరగా. మనము ఎచ్చట ఏ ప్రదేశంలో ఎక్కడ ఉన్నామో ఒక 5 నిమిషాలు ఆలోచించండి. వేదాంతం విడిచిపెట్టండి, మహాత్ముల ప్రవచనాలు విడిచిపెట్టండి, గ్రంథాలు విడిచిపెట్టండి. అసలు నేను ఎవరును? నాకేంటి బాధలు? ఈ మోకాళ్ళ నొప్పులేంటి? ఈ ఆకలి మంటలేంటి? ఇంత విన్నా తర్వాత జన్మల నుండి తినుకుంటే వస్తున్నాం. పోనీ గత జన్మ మీకు గుర్తు లేదు, విడిచిపెట్టండి. ఈ జన్మలో ఈ శరీరానికి 60-70 ఏళ్ళు వచ్చాయా లేవా? 50 ఏళ్ళు వచ్చాయా? పొద్దుస్తమానం ఏం చేస్తున్నామండి? ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి భోజనము, మరుసటి రోజు పెంట, తింటా పెంట. ఇంత తిన్నప్పుడు కూడా ఎక్కడికైనా సమయానికి ఒక 10 నిమిషాలు లేట్ అయితే ఏమంటామండి? స్వాముల వారు పిలిచారు కానీ టైం సరికి భోజనం పెట్టలేదు. నువ్వు భోజనం ఎప్పుడు తినలేదా? సంవత్సరాల కొద్ది ఇదే తింటున్నావు కదా, ఇదే పని చేస్తున్నావు కదా, దీనిలో ఏమైనా రొటీన్ ఉందా? ఈ రొటీన్నే మార్చండి. ఎన్నో సంవత్సరాల నుండి తిన్నాం, ఎన్నో సంవత్సరాల నుండి తాగాం, ఎన్నో సంవత్సరాలు నిద్రపోయాం. జీవితంలో అసలు ఏం మిగుల్చుకున్నాం?
ఏమీ లేదు. సగ జీవితం నిద్రకు సరిపోతుంది, ఉన్న జీవితం చిత్తశుద్ధి లేకపోతుంది. ఇంకా మనకి పరమాత్మ, నిత్యానందం, మోక్షం ఇక్కడ కావాలంటే ఎక్కడి నుండి వస్తాయి? పక్షులు సంపాదించుకుంటున్నాయి, జంతువులు సంపాదించుకుంటున్నాయి, లోక కళ్యాణం కోసం పాటుపడుతున్నాయి. మనము మాత్రం ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆ స్థితిని చేరుకోలేకపోతున్నాం. నిజంగా అండి, ఇటువంటి దైవ మార్గంలో ప్రయాణం చేయాలంటే ఎప్పటికైనా మీ తాలూకా సంసారాలన్నీ కూడా బిడ్డల్ని మనస్ఫూర్తిగా అర్పించి నిర్మలమైనటువంటి త్యాగ భావంతో జీవించండి. మీరేం కాషాయ గుడ్డలు కట్టక్కర్లేదు, సన్యాసులు అవ్వక్కర్లేదు. గృహస్థాశ్రలో కూడా మోక్షం అద్భుతంగా వస్తుంది. ఒక్క త్యాగ భావన ఉండాలి. ఒక విషయం చెప్పమంటారా? ఇప్పుడు మనం ఇంత చక్కగా కూర్చున్నాం, ఈ టెంట్లన్నీ కూడా ఆశ్రమానికి సంబంధించినవా, అద్దెకి తెచ్చుకున్నవా? మరి ఇక్కడ షెడ్ ఉంటే ఎంత బాగుంటుంది. ఒక రేకుల షెడ్ ఎత్తుగా వేసుకుంటే వర్షాకాలంలో అయినా, శీతాకాలంలో అయినా, ఏ కాలంలో అయినా మనం ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవచ్చు కదా. అవునా కాదా? అవునని ఎవరి చేతులు ఎత్తండి ఒకసారి. మరి దానికోసం మనం ఏం చేయాలి? భగవంతుడికి ఒక మాల కోసం మనిషి పుష్పం వేసుకోవాలా? ఇది త్యాగభావం. అయ్యో, సత్సంగంకి వచ్చాం, 3 రోజుల నుండి ఇది చూస్తున్నాం, మనం వచ్చే ఏడాదికి ఏదైనా మన వల్ల ఎందుకు జరగకూడదు? మనం అందరిలో కాకపోయినా మన వంతు ఎంతో కొంత సహకరించి ఇది ఎందుకు చేయకూడదు? ఆశ్రమాన్ని స్వామివారిదా, నాదే? ఇది భక్తులదే, మీదే. లోక కళ్యాణ నిమిత్తం కార్యక్రమం కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాలి. 3 రోజుల కార్యక్రమానికి మా శక్తి కొలది ఏదో ఇచ్చామంటే కాదు, ఆశ్రమ నిర్మాణంలో భాగం పంచుకోవాలి, త్యాగ భావన ఉండాలి. ఇక్కడ షెడ్ వేస్తే ఎవరు కూర్చుంటారు? కూర్చున్నది మీరే. యజ్ఞయాగాది క్రతువులు చేసుకున్నది మీరే, పుణ్యకర్మలు చేసుకుంది మీరే. మేము కేవలం వచ్చి మిమ్మల్ని బోధించటం వరకే. కాబట్టి ఎవరిది వారే ఉద్ధరించుకోవాలంటే ఇది మన ఆశ్రమం, మనం ఉద్ధరించుకుంటూ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఆశ్రమం ఇదే నాకు కనిపిస్తుంది. ఎందుకు అంటే ఇంత సువిశాలమైనటువంటి ప్రదేశం దీనిలో ఉంది. వ్యాసాశ్రం 125 ఎకరాలు అయినప్పటికీ కూడా అన్ని దగ్గర ఉన్నాయి. కానీ ఇక్కడ చూడండి, అసలు స్వామివారు ఆనాడు రాజుగారు కోటలా కట్టించారు. ఆ గోడలు ఏంటి, ఆ వాతావరణం ఏంటి, దాన్ని మనం రక్షించుకోవాలి, ముందుకు వెళ్ళాలి. ఇదే త్యాగభావన. త్యాగభావన వచ్చిందంటే విషయాలు తన మట్టుకు తానే బయటకు వెళ్ళిపోతాయి, సునాయాసంగా మోక్షం వస్తుంది. ఏమి అక్కర్లేదు, మనకు పరనిందలు ఉండకూడదు. చిన్న చిన్న అలవాట్లలో మార్పు. శరీరం సహకరిస్తే బ్రాహ్మీ ముహూర్తంలో లేవండి, ఊరకనే 8-9 గంటల వరకు పడుకోకండి. సూర్యోదయానికి ముందు లేస్తే అద్భుతమైన ఆరోగ్యం మనకుంటుంది. సూర్యోదయానికి ముందు లేచి శరీరం సహకరిస్తే, ఇందాక మహాత్ముడు నా గదికి వచ్చి, స్వామి నా శరీరం సహకరించట్లేదు, కూర్చోలేకపోతున్నాను, నిల్చోలేకపోతున్నాను, పడుకొని నేను భారతీయ గ్రంథాలు రామాయణ మహా చదువుకోవచ్చా అంటే, అసలు శరీరం సహకరించకపోయినా, నిల్చోలేకపోయినా, కూర్చోలేకపోయినా అటువంటి గ్రంథాలు చదవాలన్నటువంటి ఆసక్తి, శక్తి మీలో ఉందంటే అది సాక్షాత్ పరమాత్ముడు మీకు అనేక జన్మలు ఇచ్చినటువంటి పుణ్య సంస్కారం. అది పడుకొని చదవచ్చా, నిల్చొని చదవచ్చా లేదా, చదువుతున్నామా లేదా? అసలు శివపురాణంలో చాలా చక్కగా ఉంది. శరీరం ఏ విధంగా సహకరిస్తే ఆ విధంగా మీ ఉపాసన చేసుకోండి తప్ప వద్దు అని చెప్పడానికి ఏమీ లేదు ఎక్కడ. అటువంటి సంస్కారం ఉంది చూడండి. ఆ వయసులో కూడా అదే గొప్పతనం. అది కారణ జన్మలకే అటువంటి సంస్కారాలు ఉంటాయి. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నవారందరూ కూడా స్వామివారి తాలూకా ఆధ్వర్యంలో వీరందరూ కూడా కారణ జన్మలే. అనేక జన్మల్లో పుణ్యకర్మలు చేయబట్టి ఈరోజు ఇటువంటి దివ్యమైన భవ్యమైన ప్రదేశంలో కూర్చొని చక్కటి విషయాలు విన్నారు. వేదాంతంలో ఉపనిషత్తులో చాలా మంత్రాలు ఉన్నాయి, అవన్నీ నేను మీకు వల్లించట్లే. కానీ గృహస్థ జీవితంలో చిన్న విషయాలు బ్రహ్మముహూర్తంలో లేవండి, సాధ్యమైనంత వరకు త్యాగ భావంలో ఉండండి. ఏం చేసుకుంటాం, ఇదో ఇచ్చాం బిడ్డలకు, ఇది ఇచ్చాం, నా వరకు నేను జీవించినంత కాలం కొంత పెట్టుకుంటాను. ఇదేమి దౌర్భాగ్యం అండి. 10 ఎకరాలు ఉంటే 2 కొడుకులు ఉన్నారని 5 ఎకరాలు పనిచేసి వాడు భోజనం పెట్టలేదు, కోడల భోజనం పెట్టలేదని ఏడుపు సావడం ఎందుకు?
కొడుకులు ఉంటే వాడికి 2-3 ఎకరాలు ఇవ్వండి, మీరున్నంత వరకు 4 ఎకరాలు మీరు పెట్టుకోండి, అది దాన ధర్మానికి వినియోగించుకోండి, మీ స్వప్రయోజనానికి వినియోగించండి, మీ జీవితం ధన్యం చేసుకోండి. ఉన్నదంతా పనిచేసి మాకు వాళ్ళు భోజనం పెట్టలేదండి, మాకు పక్కన పెట్టేశారండి, మా దుకు చూడట్లేదండి, అడుసు త్రొక్కనేల కాలు కడగనేల, ఏ విధంగా అయితే మీకు ఉందో అది మీ తదనంతరం వాళ్ళకి ఉంటే మిగులుతుంది, లేకపోతే లేదు. బెంగాల్లో అంతే కదా. వెస్ట్ బెంగాల్లో బిడ్డలకు ఆస్తులు పాస్తులు ఎవరు, చక్కగా చదివించి విడిచిపెడతారు. పెళ్ళిళ్ళలో కూడా దాఖలాలు చేసుకోరు వాళ్ళు. వారు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఏమైనా ఉద్యోగం వచ్చు. కోడి ఏ వేళగా తరిమేస్తుందో సంతానం కల తరుముతుంది. వాళ్ళు చక్కగా మంచి ప్రావీణ్యత కలిగి ఉంటున్నారు. మనకు మనవలకు కూడా దాద్దామండి అన్నటువంటి ధాతృత్వం, మన దాపరికము, కృపణత్వము, లోభత్వము, ఇటువంటి గుణాలు ఉండేవారికి విషయాలు పోవు. కాబట్టి మనలో అనేక జన్మల నుండి ఇచ్చిన విషయాలు, ఆ విషయాలతో ఇప్పుడు కూడా అజ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తున్నటువంటి ఆలోచన వచ్చేటప్పుడు ధర్మ ప్రవృత్తి, త్యాగభావం ఉంటే చక్కగా విషయాలు తనకు తానే వెళ్తుంది. నౌకాగ్ర కాక ఏతంటారు. అందుకనే ఒక కాకి హార్బర్లో షిప్ మీద వాలిందండి. దానికి తెలీదు, సముద్రంలోకి షిప్ వెళ్ళిపోయింది. అయ్యో, మరి పెద్ద వస్తువు మీద ఉండేటప్పుడు మనం కదిలేటాడు మనకు తెలియదు కదా. సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత కాకి కంగారు పడ్డదండి. అయ్యో, నేను ఎక్కడికి వచ్చేసానని తూర్పు వైపు పరిగెత్తిందండి. అక్కడ సముద్రమే, దక్షిణ వైపు అక్కడ సముద్రమే, ఉత్తర వైపు అక్కడ సముద్రమే, అన్ని దిక్కులు తిరిగి తిరిగి మళ్ళీ ఆ ఓడ మీద కూర్చుందండి. మనసు ఎటు ప్రయాణం చేస్తే చేయని, మీరు స్థిరంగా ఉండాలండి. స్థిరంగా ఉండాలి అంటే త్యాగ భావన, ధర్మ ప్రవృత్తి, భారతీయ యొక్క యద్యదాచరతి శ్రేష్ఠ. మన దేశంలో ఉన్నటువంటి మహాత్ముల పేర్లు నిన్న మీకు చెప్పాను. అలాగే మనకు దైవాలు, వాళ్ళు ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించారు, రాజ్యం కోసం ఏ విధంగా త్యాగం చేశారు. దధీచి అనేవాడు రాక్షసును శిక్షించడానికి బ్రతికి ఉండగానే తన తాలూకా వెన్నుముక తీసిచ్చినటువంటి గడ్డ మన భారతదేశం. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చేతిలో డబ్బు 10 రూపాయలు దానం చేయడానికి కష్టపడినప్పుడు శరీరాలు త్యాగం చేసిన మహాత్ములు పుట్టిన గడ్డ, వారి పేరు చెప్పి మనం బ్రతకూడదు. వారిలో కొంత భాగమైన మనం తీసుకుంటే నిర్మలమైనటువంటి మనస్సు వస్తుంది. అందుకే స్వామి ఉదయం చెప్పారు, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యే ఆత్మనాతుష్ట. చూసారా, మనస్సులో ఎటువంటి దురాచారాలు కానీ, సంకల్పాలు కానీ, వికల్పాలు కానీ ఏమీ ఉండవలసిన పని లేదు. ఎలా జరిగింది అలా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ వేదాంత సభల్లో మనం నేర్చుకుంది ఏంటంటే, కాస్త ధర్మ ప్రవృత్తితో ప్రయాణం చేయండి, సత్యాన్ని మాట్లాడడం నేర్చుకోండి, దానం చేయడం నేర్చుకోండి, న్యాయబద్ధంగా జీవించండి. ధర్మ స్వరూపమే భగవాన్. రామోద్ విగ్రహాన్ ధర్మ. రాముడు ధర్మస్వరూపం, నిలువెత్తు ధర్మస్వరూపం. అటువంటి ధర్మమే భగవానుడు. కాబట్టి ధర్మ ప్రవర్తన అలవడుచుకుంటూ త్యాగభావంతో, సత్యభావంతో ప్రయాణం చేస్తే కావాలని మన ముందు మనలో ప్రవేశిస్తుంది మోక్షం. ఎక్కడికో మోక్షం వెళ్ళక్కర్లేదు. గుణాలని ముందు మనం బయట పెట్టుకోవాలి. కాబట్టి ఇక నుండి అయినా చక్కగా మీరు అటువంటి గుణాలతోనే ఉన్నారు. ఇంకా అటువంటి చెడ్డ గుణాలు ఏవైనా బాధిస్తే ఈరోజు అవి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఓంకారేశ్వర స్వామి వారికి తెగించి త్యాగభావంతో ప్రయాణం చేస్తూ ఈ ఆశ్రమాన్ని, ఈ ఆశ్రమం యొక్క స్వామీజీల్ని ఇదంతా రక్షించవలసిన బాధ్యత మీ అందరిలో ఉంది. అది మన ధర్మము, గృహస్థుల ధర్మం. కాబట్టి చక్కగా కాపాడండి. మళ్ళీ పరమాత్మ సంకల్పం ఉంటే మళ్ళీ ప్రాంతం ఎప్పుడైనా వచ్చినప్పుడు తప్పగా మీ అందరిని దర్శించినటువంటి అవకాశం ఆ పరమాత్మ మాకు కల్పిస్తాడు, మీకు కల్పిస్తాడు. ఇంతటి చక్కటి అవకాశాన్ని కలిగించినటువంటి స్వామివారికి, చక్కగా శ్రవణం చేసిన మీ అందరికీ మరి ఆ సద్గురుల యొక్క శుభాశిష్యులతో మీరు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, అఖండ జ్ఞానంతో వర్ధిల్లుదురుగాక. ఓం శాంతి శాంతి శాంతి. మరి మాకు చిన్మయానందగిరి స్వాముల వారు గతంలో ఎన్నిసార్లు వచ్చారో మాకు తెలియదు. వారు ఈరోజే నిన్ననే హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యారు. వారికి కరోనా నుండి వ్యవస్థ అంతా పాడైంది, జ్ఞాపశక్తి కూడా పూర్తిగా లేదు. అసలు నిజంగా వారు వచ్చిన మాటలాడే ప్రసక్తి ఉండదు. కూర్చొని వింటారు, ఏం చెప్తారా అనేది కూడా వారికి జ్ఞాపక శక్తి అంతా పోయింది. నాతో 200-300 కార్యక్రమాలు నేను తీసుకెళ్ళాను వారికి. నన్ను మొన్న నేను వెళితే స్వామీజీ పేరేంటి, ఎవరు అంటే అలాగా చూసుకొని ఉండిపోయారు. అంటే కర్మ, ప్రారబ్ధ కర్మ అనేది
జ్ఞానులకైనా ఎవరికైనా అనుభవించక తప్పదు కనుక అటువంటి దుస్థితి పరిస్థితి స్వామివారికి రాలేదు. మా ఆల్రెడీ మృత్యుంజయులు 3 సార్లు ఆయన శరీరం కోల్పోతూ మళ్ళీ శరీరాన్ని నిలబెట్టుకున్నారు. కరోనాలో అలాగే జరిగింది, అంతకుముందు ఎడ్ల బండి యాక్సిడెంట్లో అలాగే జరిగింది, మొన్న కూడా హాస్పిటల్ అలాగే జరిగింది. ఇంకా ప్రారంధం ఉంది కాబట్టి, శరీరం ఉంది కాబట్టి, దీనిలో మనం చెప్పదలు ఏంటంటే మనది కాని శరీరం కోసం తప్పించిపోయి ఇటువంటి చేయకుండా చక్కటి లోక కళ్యాణ కార్యక్రమాలు చేసుకొని మనందరము కూడా ఒకే నౌకలో ఒకే పడవలో ప్రయాణం చేసి ఆవలికి దాటుదాం. ఎటువంటి సముద్రాన్ని దాటం? భవసాగరాన్ని దాటి పరమాత్మ సన్నిధికి చేర్దాం. జై శ్రీరామ్.